నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ఆర్థిక అసమానతలను, దోపిడీ దుర్మార్గ వ్యవస్థ నశించేంత వరకు విప్లవ ఉద్యమాలను నిర్మూలించడం పాలనకు సాధ్యం కాదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు పచ్చి బూటకమని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని విప్లవ పార్టీలను అంతం చేసి ఆదివాసులను తరిమికొట్టి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని అభియోగించారు. విప్లవ సంస్థ నిర్మూలన పేరుతో అమాయకులను కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, బ్రహ్మానందం, అరుణోదయ రాష్ట్ర నాయకుడు మల్లన్న, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, పిడిఎస్యు నాయకుడు శ్రీకాంత్, అరుణ, జాఫర్, ఓదేలు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల మీద అప్రకటితం ప్రకటించింది. ఆపరేషన్ కగార్ పేరుతోటి అంతిమ యుద్ధం 2024 వరకు ఈ దేశంలో మావోయిస్ట్ సంస్థల్ని, విప్లవ సంస్థల్ని ఉంచనని ప్రకటించిండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ వర్గాల ప్రజలకు ఉపయోగం చేసేటువంటి చట్టాలు చేయకపోగా ఇవాళ ఈ దేశంలో సమసమాజం రావాలని, ఆర్థిక అసమానతలు పోవాలని, దోపిడీ పీడన లేని సమసమాజం రావాలని విప్లవ సంస్థలు గత 56 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడుతూ ఉన్న విప్లవ సంస్థలు, విప్లవ పార్టీలు, మావోయిస్ట్ పార్టీతో సహా పాలక వర్గాలు గత 56 సంవత్సరాలుగా మా విప్లవ సంస్థలని నిషేధించి విప్లవ భావజాలాన్ని లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. బుడక ఎన్కౌంటర్లో వేలాది మందిని చంపింది. అయినా ఈ భావజాలం పోదు, మా సిద్ధాంతం పోదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ప్రకటించడం, మమ్మల్ని లేకుండా చేయటం అనేటువంటిది ప్రకటించిందో దాని మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఆర్థిక, రాజకీయ, విధానపరమైనటువంటి సమస్యలు. ఆర్థిక మూలాలని, ఆర్థిక సమస్యల్ని, ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయకుండా, ఈ దేశంలో దోపిడీ పీడనలు పోకుండా ఈ దేశంలో విప్లవ సంస్థలు అనేటువంటి పోవు. అందుకే దోపిడీ పీడనలు ఉన్నంతకాలం ఈ దేశంలో విప్లవ సంస్థలు ఉంటాయి, విప్లవ పోరాటాలు ఉంటాయి, విప్లవోద్యమాలు ఉంటాయి. ఈ విప్లవోద్యమాలు అంచడం అనేటువంటిది బీజేపీ కాదు, ఏ పాలక వర్గాలకు కూడా సాధ్యపడదు అనేటువంటి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ ఛత్తీస్గఢ్లో ఏదైతే ఈ రాష్ట్రాల్లో మొత్తం ఫారెస్ట్ రాష్ట్రాల్లో ఏదైతే ఖనిజ సంపద ఉందో ఈ ఖనిజ సంపదని తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని బయటికి పంపించి ఆ గిరిజనులకు నాయకత్వం ఇస్తున్నటువంటి విప్లవ సంస్థలు లేకుండా చేసి గిరిజనులను బయటికి పంపించి కార్పొరేట్ సంస్థలకి ఖనిజ సంపదను అప్పజెప్పడానికి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చింది. గతంలో ఆపరేషన్ సల్వాజుడు, ఆపరేషన్ సమాధాన్, అదేవిధంగా గ్రీన్ హంట్ల పేరుతోటి సంస్థలని మొత్తం కూడా నిషేధించడం, ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పరిస్థితిని తిరిగి వాళ్ళ ఆపరేషన్ కగార్తో ఏదో చేస్తున్నావు వీటిని ఆపాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని బీజేపీ ప్రభుత్వం తక్షణం ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పారామిలిటరీ దళాలు వీటన్ని కూడా వెనక్కి తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తాం. ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మెదక్ జిల్లా దుంపలకుంటలో సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో ఎనగండ్ల గ్రామ రైతులు వడ్ల కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం సకాలంలో లారీలు రాక, వచ్చిన లారీలు అన్లోడింగ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. అకాల వర్షాలతో నిల్వ ఉంచిన ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే అధికారులు స్పందించి సకాలంలో లారీలు పంపాలని డిమాండ్ చేశారు. మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై గంటసేపు ధర్నా నిర్వహించడంతో రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ గఫార్ మియా, ఎస్ఐ మొహమ్మద్ గౌస్, ఆర్ఐ ప్రభాకర్లు ధర్నా స్థలికి చేరుకొని లారీల సమస్యను రైస్ మిల్లర్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సద్దుమణిన రైతులు ధర్నాను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. యాభై లారీలు అయితే కాడ 22 లారీలు తీసుకున్నాడు. 8 లారీలు బయట పోయినాయి. బయట పోతే ఒక లారీ 8 రోజులు ఉంది. 8 రోజులు ఉన్నా రెస్పాన్స్ లేదు. వాన వాటి మొత్తం తడిసిపోయినాయి.
గవర్నమెంట్ ఇంతకుముందు ఎట్టుండే టీఆర్ ప్రభుత్వం అంటే ఒక ఎంఆర్ఓను రైస్ మిల్కి ఇచ్చేస్తుర్రి, ఒక ఆర్ఐ ఇస్తుర్రి, ఒక మసలోని ఇస్తుర్రి, అది రెస్పాన్స్ ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక ఎంఆర్ఓ కూడా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కానీ ఇంతవరకు రాలేడు. 2 నెలలు అయింది వరి వచ్చి. రైస్ మిల్ కానీ, వడ్లు కొనుగోలు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేరు. డిఎస్ఓ కూడా ఫోన్లో రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వట్లేదు. చెప్పేది కరెక్ట్ అంటుండే కానీ మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ధర్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా మా ఎనగాళ్ళ కాడ డైలీ 4 లారీలు పోతేనే ఎవరు టైం పడుతుంది. మళ్ళీ ఇంకా 150 లారీలు ఉన్నాయి కాబట్టి డైలీ 4 పోతే నెల అవుతుంది. 1-2 పోతే మళ్ళీ వర్షాకాలం అయిపోయాక మళ్ళీ వర్షాకాలం వడ్లకే పోతాయి. మళ్ళీ దాన్ని బట్టి ప్రభుత్వం నిరసన వల్ల మొత్తం లారీలు వడ్లు కొంటలేరు. ఇంతకు ప్రభుత్వం ఏదంటే అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నదాతలకు భరోసానిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సందేశం ద్వారా రైతుల కష్టాలపై స్పందించారు. నిన్న ఈరోజు వర్షాలు పడడం వల్ల రైతులకు నష్టపడడం జరిగింది. అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నష్టపోకుండా తొందరగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరగాలనో అది వేగవంతంగా చేయాలని చెప్పి అధికారులకు కోరడం జరిగింది. ఎక్కడైతే రైతులు నష్టపోయినారో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దీంట్లో రైతులు భయపడేది అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి వారికి భరోసా ఇప్పిస్తూ అధికారులందరూ కూడా తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటేశ్వర. గోదావరి ఖనిలోని జయదుర్గ అమ్మవారి దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గోదావరిఖని జవహర్ నగర్ స్టేడియం సమీపంలోని జయదుర్గ అమ్మవారి దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ నిర్మాణకర్త మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహితులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులు అమ్మవారి సన్నిధిలో చండీ హోమం, కుంకుమ పూజలు, నవగ్రహ పూజ నిర్వహించారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం నుండి ఉన్న అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా శనివారం 11వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలు సహకరించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సతీ సమేతంగా చండీ హోమం కార్యక్రమం, కుంకుమ పూజ, నవగ్రహ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ పెంట రాజేష్, బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు, తోకల రమేష్, నూతి తిరుపతి, అల్లం ఐలయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జవహర్ నగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయంలో గత 30-35 సంవత్సరాలుగా ఇక్కడ చండీహోమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వార్షికోత్సవాన్ని గుడి నిర్మాణం తర్వాత ఇది 11వ వార్షికోత్సవాన్ని నిర్మాణం చేస్తుంది. ఈరోజు ఆ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు చండీహోమ కార్యక్రమం, అదేవిధంగా గణపతి హోమం, కుంకుమార్చన, నవగ్రహ పూజలను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు 11వ వార్షికోత్సవాన్ని సందర్భంగా అమ్మవారు మా గోదావరి ఈ ప్రాంత వాసులందరూ కూడా రైతు చల్లగా చూడాలని ఆ దేవుడిగా అమ్మ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమం నిర్వహణకు సహకరించి అన్ని ఏర్పాట్లు నిర్వహించడంలో సహకరించిన మా భక్తులకు, అదేవిధంగా ప్రథమపూర్ణి వచ్చినటువంటి ఇక్కడ రెగ్యులర్గా పూజలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఇతరుల మధ్య భూ వివాదంలో ఆందోళన నెలకొంది. ఇరు వర్గాల మధ్య గొడవ జరగగా పోలీసులు రంగప్రవేశం చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బారాస నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తన భూమిని కబ్జా చేస్తున్నామంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిని ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్దానం దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులను ఫెన్సింగ్ కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు. వాసవి మాత అమ్మవారి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని గోదావరి ఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెనిశెట్టి నటరాజశేఖర్ అన్నారు. FCI గౌతమి నగర్లోని శ్రీ కన్యక పరమేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు ఆలయంలో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. నిండు నూరెళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యవంతులుగా జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి హారతి ఇచ్చి ఓడిబియ్యం పోసుకున్నారు. ఈ సందర్భంగా నటరాజశేఖర్ మాట్లాడుతూ వాసవి మాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్య కుల బాంధవులందరూ హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారికి అనుష జ్యువెలర్ అముల సత్యనారాయణ భాగ్య దంపతులు వెండి పట్టు చీరను అందించగా రేణుకుల శ్రీనివాస్, బొల్లం అనిల్ కుమార్ చెరో పావుతులం వెండిని అమ్మవారికి అందజేయడం జరిగిందని, అలాగే తాటిపల్లి అశోక్ కుమార్ అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి చల్లని చూపులతో అందరూ ఆరురైగులతో సుఖ సంతోష జీవించాలని నటరాజు కోరుకున్నారు. ఆలయ చైర్మన్ కొమరెల్లి లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు జాదా వెంకటరమణ, ఆవునూరి శంకర్, గుండా లక్ష్మీకాంత్, పోలెట్టి రమేష్, సహదేవ్, చంద్రప్రకాష్ గుప్తా, రావికంటి జగదీశ్వర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గౌతమ్ నగర్ ఆలయంలో కూడా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చాలా విశేషమైన భక్తులు ఆర్యవైశ్యులు చాలామంది పాల్గొన్నారు. అమ్మవారికి కూడా వెండి అలంకరణ చేశారు. అనుష జ్యువెలర్స్ నాగల సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, నాగల సత్యనారాయణ భాగ్యలక్ష్మి అనుష జ్యువెలర్స్ వారు వెండి చీర బహుకరించినారు. అలాగే రేణుకుల శ్రీనివాస్ దంపతులు 1 కిలో వెండి, బొల్లం అనిల్ కుమార్ గారు కూడా 1 కిలో వెండి, తాటిపల్లి అశోక్ కుమార్ గారు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమ్మవారి పుట్టినరోజు విశిష్టమైన కుంకుమ పూజలు, మాతలచే కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి సేవలు ప్రతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యులకు ఆనవాయితీగా వస్తుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్న ఆర్యవైశ్యులందరూ కూడా సంతోషాలతో ఐశ్వర్యాలతో దినదిన పూర్తిగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని. భద్రాచలం దేవస్థానం నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజానికి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు అందించారు. భద్రాచలం దేవస్థానం వారు గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజానికి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు అందించారు. శనివారం రోజున సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు వందలాది భక్తులకు భద్రాచలం ముత్యాల తలంబ్రాల పవిత్రత గురించి తెలియజేసి అందించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి జగదేవ్పూర్ గ్రామంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150 కిలోల కోటి తలంబ్రాలు అందించామన్నారు. కోటి తలంబ్రాలలో పాల్గొన్న భక్తులందరికీ రామకోటి సంస్థ అందించనున్నదని తెలిపారు. రామకోటి సంస్థ గత 25 సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి అందించినవే ఈ ముత్యాల తలంబ్రాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగులపల్లి వెంకటేశం, చంద్రశేఖర్, కుకుటం కొండలు, మరుగుపేటి వెంకటేశం, పెద్దిశంకర్, మరిపడిగే రామకృష్ణ, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నామమే ప్రాణంగా గత 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా గడప గడపకు రామకోటి పుస్తకాలు అందిస్తూ రామనామాన్ని నింపజేస్తూ నేటికి 300 కోట్ల సంఖ్యను ఇంకపయేసి 1000 కోట్లకు శ్రీకారం చుట్టినటువంటి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం యొక్క సేవలు గుర్తించినటువంటి భద్రాచల దేవస్థానము గత సంవత్సరము పిలిపించి గోటి తలంబ్రాలు సీతారాముల వారి కళ్యాణానికి పిలిచే గోటి తలంబ్రాలను 20 కిలోలు అందించడం జరిగింది. ఆ యొక్క 20 కిలోలు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించినందుకు గాను ఈ సంవత్సరం 150 కిలోల గోటి తలంబ్రాలు అందించారు. అదేవిధంగా ఆ యొక్క గోటి తలంబ్రాలు కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి అందించాము. అనంతరము వారికి కూడా వేలాది లక్షలాది మంది పాల్గొన్న ఆ లక్షలాది మందికి కూడా భద్రాచల దేవస్థానము రామకోటి భక్త సమాజానికి క్వింటల్ అంటే 100 కిలోల ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది. ఏ సంస్థకి అయినటువంటి అవకాశాన్ని గజ్వేల్లోని రామకోటి భక్త సమాజానికి అందించింది. ఆ యొక్క ముత్యాల తలంబ్రాలను గ్రామంగా మనకి ఎవరైతే గోటి తలంబ్రాలు గ్రామాన్న
మనకు ఒలిసి అందించిందో వారందరికీ కూడా రామకోటి భక్త సమాజం తిరిగి వారికి ముత్యాల తలంబ్రాలు అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలంబ్రాలను తీసుకున్న వారు చాలా ధన్యులు. అదేవిధంగా ఆ యొక్క రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలని వేడుకుంటున్నాను. మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భద్రాచల ముత్యాల తలంబ్రాలు కావాలనుకునే వాళ్ళు గజ్వేల్లోని రామకోటి సంస్థను నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.